అమిత్ షా గారు కాళ్ళు పట్టుకుంటే బెయిల్ వచ్చింది. అది వాళ్ళే చెప్పారు కదా, పురంధేశ్వర్ గారిని తీసుకొని మధ్యలో మీడియేటర్కి వెళ్తే. మోదీ గారి కాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకుంటున్నారు కాబట్టి బెయిల్ రద్దు అవ్వటం లేదని చేసుకోమనండి. మేము ఎవరు కాళ్ళు పట్టుకోవాలా? మేము కాళ్ళు పట్టుకోవాలి? మేము కాళ్ళు పట్టుకోవాలి కాదు. మేము వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగా ఒక్క నిమిషం వినుంటే ఈరోజు ఇన్ని కేసులు కానీ ఏమి ఉండేవి కాదు. కానీ మేము వినం కూడా. ఎందుకంటే సోనియా గాంధీ చెప్పినట్టు ఒక్క నిమిషం విని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను ఒకే చోటకు తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో నువ్వు ఇస్తానన్నది ఇచ్చేసే అంటే అని జగన్మోహన్ రెడ్డి గారు దానికి కానీ స్టిక్ అని అయి ఉంటే మా మీద ఒక్క కేసు ఉండేది కాదు, వైట్ పేపర్ లాగా ఉండేవాళ్ళం. సో ఇవన్నీ మేము భరించాల్సినటువంటి పని ఉండేది కాదు కదా. సో వాళ్ళు ఎవడో అనుకుంటాడండి, అనుకోకుండా ఎందుకుంటారు రాజకీయాల్లో. ఇప్పుడు మీరు వర్మ గారిని చూసి అసలు వర్మ గారు 100 కోట్లు సంపాదించడం అని ఒకటి ఉంటాడు. మీ పరిస్థితి ఏందో నాకు తెలుసు, నా పరిస్థితి మీకు తెలిసిద్ది. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన లేదు. ఒక్కటైతే క్లియర్గా చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, పెట్టుకోండి కేసులు. మిమ్మల్ని చూసి మా గ్రామ స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్త, మహిళా కార్యకర్త కూడా భయపడదు. మహిళా కార్యకర్త కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు మీ ముఖ్య క్యాడర్ అంతా. ఎవరుగా మాట్లాడుతున్నారు? పేరు నాని గారు అంత యాక్టివ్గా లేరు. పేరు నాని గారు 2 రోజులకు ప్రెస్ మీటే ఉంటుంది. రోజా గారు ఇంత ముందు అంత స్పీడ్ కనిపించట్లేదని. సార్ ఒకటి, రోజా గారు కనపట్లేదు అన్న వాళ్ళకి రోజా గారు 2 రోజులు బయటకు రాగానే ఆమె ట్రోల్ స్టార్ట్ చేస్తారు. పేరు నాని గారు మొన్న ఆ కేసు అంశం ఉన్నప్పుడు ఒక 10 రోజులు వాటికి సంబంధించినటువంటి బెయిల్ వాటి మీద ఉన్నప్పుడు ఆ 10 రోజులు కనపడి ఉండలా, రోజు కనపడతానే ఉన్నారు. ఎవరు కనపడిన వాళ్ళు ఎవరు? సార్ 11 అన్నాళ్ళకి 11 నెలలు కూడా కాకుండా ముచ్చెమట్లు పట్టిస్తుంది అదే 11 పార్టీ. మరి 11 నెలలు ఒంటరిగా ఉన్న 11 నెలలు 164 మంది ఎందుకు ముచ్చెమట్లు పట్టిస్తున్నారా? మేము వాళ్ళకి పట్టిస్తా ఉన్నాం అంటున్నా కూటమిని. ఎస్ ఆబ్వియస్లీ. ఏం పట్టిస్తున్నారు? రమ్మనండి ఈరోజు దేనికైనా బహిరంగ చర్చకి పారిపోకుండా. అదే కదా వాళ్ళు చెప్పారు, బహిరంగంగా అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడని. అంటే అసెంబ్లీ ఒకటే మాట్లాడడానికి వేదిక? అరే అంతకు అసెంబ్లీ ఒకటే మాట్లాడడానికి వేదిక? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన